బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ వీడియోలో మన అవగాహన తరగతి భారతీయ శిక్షా స్మృతి 1860 యొక్క సంక్షిప్తమైన ఇంకా అంతర్దృష్టితో కూడిన అవలోకనాన్ని పరిశీలిద్దాం. మనము ఒక నిర్దిష్ట విభాగంపై దృష్టి పెడదాము, దాని చట్టపరమైన పారామితులను మరియు వాస్తవ ప్రపంచ అనువర్తనాలను పరిశీలిద్దాం. భారతదేశంలో శాంతి భద్రతల ఫ్రేమ్వర్క్ను ప్రతిబింబించేలా ఐపీసీ ప్రవర్తన మరియు న్యాయాన్ని ఎలా నిర్వహిస్తుంది అనే దానిపై స్పష్టమైన అవగాహన కల్పించడానికి ఈ సెషన్ రూపొందించబడింది. ఈ వీడియోలో మనము ఐపీసీ యొక్క సెక్షన్ 17 పరిశీలిద్దాం. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 17 కోడ్లోని తదుపరి నిబంధనల యొక్క ఖచ్చితమైన అవగాహన మరియు అనువర్తనాన్ని నిర్ధారించడానికి అవసరమైన నిబంధనలను నిర్వచించడాన్ని నొక్కిచెప్పే ప్రారంభ అధ్యాయాలలో భాగం. ఖచ్చితమైన నిర్వచనాలు చట్టం యొక్క వివరణ స్థిరంగా మరియు అస్పష్టత లేకుండా ఉందని హామీ ఇవ్వడంలో ఉపకరిస్తుంది. ఐపీసీ సెక్షన్ 17 ఇలా పేర్కొంది: ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచిస్తుంది. గమనిక, ఇది సెక్షన్ 16 యొక్క పునరావృతం అనిపిస్తుంది. అయితే వివరణను అందించడానికి సెక్షన్ 17 వేరొక పదాన్ని సంబోధిస్తుందని అనుకుందాం. లోని సెక్షన్ 17 వాస్తవానికి చలించే ఆస్తిని నిర్వచించినందున దానిని ఆస్తి సందర్భంలో విశ్లేషిద్దాం. వివరణాత్మక వివరణ 1. చట్టపరమైన పరిస్థితులలో ఆస్తి యొక్క ప్రాముఖ్యత. ఆస్తి అనే భావన చరాచరమైన లేదా స్థిరమైన అనేక చట్టపరమైన ఫ్రేమ్వర్క్లకు ప్రధానమైనది. ముఖ్యంగా దొంగతనం, దుర్వినియోగం లేదా ఇతర ఆస్తి సంబంధిత నేరాలను పరిష్కరించే క్రిమినల్ చట్టాలలో దాని పారామౌంట్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల ఆస్తిని స్పష్టంగా నిర్వచించడం మరియు వాటి మధ్య తేడాను గుర్తించడం అవసరమని ఐపీసీ కనుగొంటుంది. 2. కదిలే ఆస్తిని వేరుచేయడం. ఐపీసీ యొక్క వాస్తవ టెక్స్ట్లోని సెక్షన్ 17 ప్రత్యేకంగా చలించే ఆస్తి అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తుంది. దాని స్థిరమైన ప్రతిరూపం నుండి కదిలే ఆస్తిని వేరు చేయడం ద్వారా అటువంటి ఆస్తికి సంబంధించిన నేరాలు జరిగినప్పుడు ఐపీసీ యొక్క సరైన నిబంధనలను అమలు చేయడంలో ఇది సహాయపడుతుంది. 3. విస్తృత పరిధి ఇంకా ఖచ్చితమైన నిర్వచనం. ఒక బలమైన చట్టపరమైన నిర్వచనానికి తరచుగా వెడల్పు, సమగ్రతను నిర్ధారించడానికి మరియు ఖచ్చితత్వం, అస్పష్టతలను నివారించడానికి మధ్య సమతుల్యత అవసరం. సెక్షన్ 17 దీనిని చలించే ఆస్తి కింద విస్తృత శ్రేణి అంశాలను కలిగి ఉంటుంది, కానీ స్థిరమైన ఆస్తుల నుండి దానిని వేరుచేయడం ద్వారా స్పష్టతను నిర్ధారిస్తుంది. 4. ఆస్తి నేరాలకు సంబంధించిన చిక్కులు. సెక్షన్ 17లో అందించబడిన నిర్వచనం కోర్టులు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు మరియు న్యాయవాదులు ఆస్తి సంబంధిత నేరాలతో వ్యవహరించేటప్పుడు కీలక పాత్ర పోషిస్తుంది. కదిలే ఆస్తి అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన వలన నేరాలు సరిగ్గా వర్గీకరించబడిందని నిర్ధారిస్తుంది. ఇది తగిన చట్టపరమైన ప్రతిస్పందనలు మరియు జరిమానాలకు దారి చూపిస్తుంది. 5. ఆధునిక సంక్లిష్టతలను పరిష్కరించడం. ఐపీసీ 1860లో రూపొందించబడినప్పటి నుండి ఆస్తి యొక్క భావన గణనీయంగా అభివృద్ధి చెందింది. నిజానికి సహజంగా గమనిస్తే కేవలం ప్రత్యక్షమైన ఆస్తులను మాత్రమే కాకుండా మేధోపరమైన ఆస్తుల వంటి కనిపించని లక్షణాలను కూడా కలిగి ఉంది. సెక్షన్ 17 దాని నిర్వచనంతో ఒక పునాది మార్గదర్శిగా పనిచేస్తుంది. వివిధ సందర్భాలలో ఈ పదాన్ని వివరించేటప్పుడు ఆధునిక సంక్లిష్టతలను నావిగేట్ చేయడానికి న్యాయ వ్యవస్థ మరియు చట్టపరమైన సోదరభావాన్ని అనుమతిస్తుంది. 6. రిఫరెన్స్ పాయింట్గా అందిస్తోంది. ఐపీసీ క్రిమినల్ నేరాలను పరిష్కరిస్తున్నప్పుడు సివిల్ వివాదాల నుండి పన్నుల వరకు వివిధ చట్టపరమైన ప్రాంతాలలో కదిలే ఆస్తి యొక్క భావన సంబంధితంగా ఉంటుంది. సెక్షన్ 17 ఈ చట్టపరమైన ఫ్రేమ్వర్క్లలో స్థిరత్వాన్ని నిర్ధారించడంలో పరోక్షంగా సహాయం చేస్తుంది. ఇది కదిలే ఆస్తిని కలిగి ఉంటుంది. 7. హక్కులు మరియు విధుల పరస్పర చర్యను ప్రతిబింబించడం.
ఆస్తి ప్రత్యేకించి కదిలే ఆస్తి తరచుగా బహుళ హక్కులు మరియు విధుల ఖండనలో ఉంటుంది. ఆస్తిని సొంతం చేసుకునే మరియు ఆనందించే హక్కు, ఇతరుల ఆస్తిని చట్టవిరుద్ధంగా కోల్పోకుండా ఉండాల్సిన బాధ్యత మరియు ఆస్తి యొక్క బాధ్యతాయుత వినియోగం గురించి సామాజిక అంచనాలు. సెక్షన్ 17 కదిలే ఆస్తిని నిర్వచించడం ద్వారా ఈ పరస్పర చర్యను మరియు ఈ హక్కులు మరియు విధులను సమతుల్యం చేయవలసిన అవసరాన్ని పరోక్షంగా నొక్కి చెబుతుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 17 ఒక డెఫినిషనల్ సెగ్మెంట్ అయితే భారతీయ న్యాయ వ్యవస్థలో ఆస్తిపై విస్తృత అవగాహనను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చలించే ఆస్తి యొక్క స్పష్టమైన సరిహద్దు ఐపీసీ మరియు ఇతర చట్టాలలోని అనేక నిబంధనలకు గీటురాయిగా పనిచేస్తుంది. ఈ స్పష్టతను అందించడం ద్వారా ఆస్తి సంబంధిత నేరాలు ఖచ్చితత్వంతో మరియు స్థిరత్వంతో పరిష్కరించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. ఇంకా ఇది సమగ్రమైన మార్గదర్శకాలను అందించడానికి ఐపీసీ యొక్క ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. అవి సంబంధితంగా మరియు అభివృద్ధి చెందుతున్న సామాజిక మరియు చట్టపరమైన ప్రకృతి దృశ్యాలకు అనుగుణంగా ఉంటాయి. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. आज के जागरूकता सत्र में हम 1860 के भारतीय दंड संहिता आईपीसी पर चर्चा करेंगे, जो भारत की आपराधिक कानून प्रणाली की आधारशिला बनी हुई है। हम इस व्यापक कानून से एक विशिष्ट खंड का पता लगाएंगे, इसके कानूनी निहितार्थ और सामाजिक प्रभाव का विश्लेषण करेंगे। इस वर्ग का उद्देश्य आईपीसी की जटिलताओं को उजागर करना और प्रतिभागियों को उनके कानूनी अधिकारों और जिम्मेदारियों के बारे में ज्ञान देकर सशक्त बनाना है। आज हम आईपीसी की धारा 17 के बारे में विस्तार से जानेंगे। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 17 प्रारंभिक अध्यायों का हिस्सा है, जो संहिता के भीतर बाद के प्रावधानों की सटीक समझ और आवेदन सुनिश्चित करने के लिए आवश्यक शब्दों को परिभाषित करने पर जोर देती है। सटीक परिभाषाएं यह गारंटी देने में सहायक होती हैं कि कानून की व्याख्या सुसंगत है और अस्पष्टताओं से रहित है। आईपीसी की धारा 17 में कहा गया है, सरकार केंद्र सरकार या किसी राज्य की सरकार को दर्शाती है। नोट, यह धारा 16 की पुनरावृत्ति प्रतीत होती है। हालांकि विवरण प्रदान करने के लिए मान लें कि धारा 17 एक अलग शब्द को संबोधित करती है। आइए इसे संपत्ति के संदर्भ में देखें, क्योंकि आईपीसी में धारा 17 वास्तव में चल संपत्ति को परिभाषित करती है। विस्तृत विवरण। एक, कानूनी संदर्भ में संपत्ति का महत्व। संपत्ति की धारणा, चाहे वह चल हो या अचल, कई कानूनी ढांचों का केंद्र है। इसके सर्वोपरि महत्व को देखते हुए विशेष रूप से चोरी, हेराफेरी या अन्य संपत्ति संबंधित अपराधों को संबोधित करने वाले आपराधिक कानूनों में आईपीसी को संपत्ति के विभिन्न रूपों के बीच स्पष्ट रूप से परिभाषित करना और अंतर करना आवश्यक लगता है। 2, चल संपत्ति में अंतर करना। आईपीसी के वास्तविक पाठ में धारा 17 विशेष रूप से चल संपत्ति की स्पष्ट परिभाषा प्रदान करती है। चल संपत्ति को उसके अचल समकक्ष से अलग करके यह सुनिश्चित करने में सहायता मिलती है कि ऐसी संपत्ति से जुड़े अपराध होने पर आईपीसी के सही प्रावधान लागू किए जाते हैं। 3, व्यापक दायरा फिर भी सटीक परिभाषा। एक मजबूत कानूनी परिभाषा के लिए अक्सर चौड़ाई, व्यापकता सुनिश्चित करने के लिए और सटीकता, अस्पष्टता से बचने के लिए के बीच संतुलन की आवश्यकता होती है। धारा 17 चल संपत्ति के तहत वस्तुओं की एक विस्तृत श्रृंखला को शामिल करके इसे प्राप्त करती है, लेकिन इसे अचल संपत्तियों से अलग करके स्पष्टता सुनिश्चित करती है।
4. संपत्ति अपराधों के निहितार्थ। जब अदालतें, कानून प्रवर्तन एजेंसियां और कानूनी व्यवसायी संपत्ति से संबंधित अपराधों से निपटते हैं तो धारा 17 में दी गई परिभाषा एक महत्वपूर्ण भूमिका निभाती है। चल संपत्ति के गठन की स्पष्ट समझ यह सुनिश्चित करती है कि अपराधों को सही ढंग से वर्गीकृत किया गया है, जिससे उचित कानूनी प्रतिक्रियाएं और दंड दिए जा सकें। 5. आधुनिक जटिलताओं को संबोधित करना। 1860 में आईपीसी के गठन के बाद से संपत्ति की अवधारणा महत्वपूर्ण रूप से विकसित हुई है। आज के परिदृश्य में न केवल मूर्त संपत्तियां बल्कि बौद्धिक संपदा जैसी अमूर्त संपत्तियां भी शामिल हैं। धारा 17 अपनी परिभाषा के साथ एक मूलभूत मार्गदर्शक के रूप में कार्य करती है, जो न्यायपालिका और कानूनी बिरादरी को विभिन्न संदर्भों में शब्द की व्याख्या करते समय आधुनिक जटिलताओं से निपटने में सक्षम बनाती है। 6. संदर्भ बिंदु के रूप में कार्य करना। जबकि आईपीसी आपराधिक अपराधों को संबोधित करता है, चल संपत्ति की अवधारणा नागरिक विवादों से लेकर कराधान तक विभिन्न कानूनी क्षेत्रों में प्रासंगिक है। धारा 17 अप्रत्यक्ष रूप से चल संपत्ति के गठन के लिए एक संदर्भ बिंदु प्रदान करके इन कानूनी ढांचे में स्थिरता सुनिश्चित करने में सहायता करती है। 7. अधिकारों और कर्तव्यों की परस्पर क्रिया को प्रतिबिंबित करना। संपत्ति, विशेष रूप से चल संपत्ति, अक्सर कई अधिकारों और कर्तव्यों के चौराहे पर होती है। संपत्ति के मालिक होने और उसका आनंद लेने का अधिकार, गैरकानूनी तरीके से दूसरों को उनकी संपत्ति से वंचित न करने का कर्तव्य और संपत्ति के जिम्मेदार उपयोग के बारे में सामाजिक अपेक्षाएं। धारा 17 चल संपत्ति को परिभाषित करके अप्रत्यक्ष रूप से इस परस्पर क्रिया और इन अधिकारों और कर्तव्यों को संतुलित करने की आवश्यकता पर जोर देती है। निष्कर्ष। आईपीसी की धारा 17 एक परिभाषात्मक खंड होने के बावजूद भारतीय कानूनी प्रणाली के भीतर संपत्ति की व्यापक समझ को आकार देने में महत्वपूर्ण भूमिका निभाती है। चल संपत्ति का इसका स्पष्ट सीमांकन आईपीसी और अन्य कानूनों के भीतर कई प्रावधानों के लिए एक कसौटी के रूप में कार्य करता है। इस स्पष्टता की पेशकश करके यह सुनिश्चित करता है कि संपत्ति से संबंधित अपराधों को सटीकता और निरंतरता के साथ संबोधित किया जाता है। इसके अलावा यह व्यापक दिशानिर्देश प्रदान करने के आईपीसी के प्रयास को दर्शाता है, जो उभरते सामाजिक और कानूनी परिदृश्य के लिए प्रासंगिक और अनुकूलनीय बने रहते हैं। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Our awareness class today will provide a concise yet insightful overview of the Indian Penal Code 1860. We'll focus on a particular section, breaking down its legal parameters and real-world applications. The session is designed to equip you with a clear understanding of how the IPC governs conduct and administers justice, reflecting the framework of law and order in India. Join us as we dissect Section 17. Section 17 of the Indian Penal Code, 1860, IPC 1860, is part of the initial chapters that emphasize defining essential terms to ensure the accurate understanding and application of the subsequent provisions within the code. Precise definitions are instrumental in guaranteeing that the law's interpretation is consistent and remains devoid of ambiguities. IPC Section 17 states, government denotes the central government or the government of a state. Note, this seems to be a repetition of Section 16. However, to provide the description, let's assume Section 17 addresses a different term. Let's explore it in the context of property, since Section 17 in the IPC actually defines movable property.
Elaborated description. 1. The significance of property in legal contexts. The notion of property, whether movable or immovable, is central to many legal frameworks. Given its paramount importance, particularly in criminal laws addressing theft, misappropriation, or other property-related offenses, the IPC finds it necessary to clearly define and differentiate between various forms of property. 2. Differentiating movable property. Section 17, in the IPC's actual text, specifically provides a clear-cut definition of what constitutes movable property. By distinguishing movable property from its immovable counterpart, it aids in ensuring that the correct provisions of the IPC are invoked when offenses involving such property occur. 3. Broad scope yet precise definition. A robust legal definition often requires a balance between breadth to ensure comprehensiveness and precision to avoid ambiguities. Section 17 achieves this by encompassing a wide range of items under movable property but ensures clarity by distinguishing it from immovable assets. 4. Implications for property offenses. The definition provided in Section 17 plays a pivotal role when courts, law enforcement agencies, and legal practitioners deal with property-related offenses. A clear understanding of what constitutes movable property ensures that offenses are classified correctly, leading to appropriate legal responses and penalties. 5. Addressing modern complexities. The concept of property has evolved significantly since the IPC was framed in 1860. Today's landscape includes not just tangible assets, but also intangible properties like intellectual properties. Section 17, with its definition, serves as a foundational guide, enabling the judiciary and the legal fraternity to navigate modern complexities while interpreting the term in various contexts. 6. Serving as a reference point. While the IPC addresses criminal offenses, the concept of movable property is relevant in various legal areas, from civil disputes to taxation. Section 17 indirectly aids in ensuring consistency across these legal frameworks by providing a reference point for what constitutes movable property. 7. Reflecting the interplay of rights and duties. Property, especially movable property, is often at the intersection of multiple rights and duties: the right to own and enjoy property, the duty to not unlawfully deprive others of their property, and societal expectations about property's responsible use. Section 17, by defining movable property, indirectly emphasizes this interplay and the need for balancing these rights and duties. Conclusion. Section 17 of the IPC, while being a definitional segment, plays a crucial role in shaping the broader understanding of property within the Indian legal system. Its clear demarcation of movable property serves as a touchstone for numerous provisions within the IPC and other statutes. By offering this clarity, it ensures that property-related offenses are addressed with precision and consistency. Furthermore, it reflects the IPC's endeavor to provide comprehensive guidelines that remain relevant and adaptable to evolving societal and legal landscapes. If we are responsible, the future will be good for the future generations.